తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. మొదట పోలీసులు అడ్డుకోవటం, ఆ తర్వాత ఆయన కోర్టుకు వెళ్లటం, కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా పోలీసులు అమలు చేయలేదని మళ్లీ న్యాయస్థానానికి వెళ్లటం, ఆ తర్వాత పోలీసులు అప్పీలుకు వెళ్లటం, ఇలా మలుపులు తిరిగిన వ్యవహారానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో కొలికొచ్చింది. మరి తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డి పూర్తిగా లైన్ క్లియర్ అయినట్టేనా? తాడిపత్రి నియోజకవర్గంలో 15 నెలలుగా సాగుతున్న వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చిందే. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకుంటున్న వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులతో ఏం జరగబోతోందా అనే చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో జరిగిన గొడవలతో పెద్దారెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాలను తాడిపత్రిలోకి రాకూడదంటూ కోర్టు ఆంక్షలు విధించింది. ఎన్నికల్లో జేసీ కుమారుడు అస్మిత్ రెడ్డి గెలిచిన తర్వాత ఆంక్షలు సడలించింది. అయితే గతంలో పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమను ఇబ్బంది పెట్టారని, అందుకే అతన్ని తాడిపత్రిలోకి రానివ్వబోమంటూ జేసీ కరాఖండిగా చెప్పారు. తాడిపత్రికి రావాలని 15 నెలలుగా పెద్దారెడ్డి ప్రయత్నించినా వర్కౌట్ కాలేదు. శాంతి భద్రతల కారణాలు చూపిస్తూ పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో పెద్దారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు తాడిపత్రికి మీరే తీసుకెళ్లండి అంటూ పోలీసులను ఆదేశించింది. అయినా పోలీసులు సహకరించలేదు. పైగా పెద్దారెడ్డి వెళ్లిన ప్రతిసారి శాంతి భద్రతల సమస్య అంటూ అడ్డుకున్నారు. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా పోలీసులు అమలు చేయడం లేదంటూ పెద్దారెడ్డి మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. దీంతో డేట్, టైం రెండూ ఫిక్స్ చేసిన న్యాయస్థానం పోలీసు ప్రొటెక్షన్ మధ్య పెద్దారెడ్డిని తీసుకెళ్లాలని క్లియర్గా ఉత్తర్వులు ఇచ్చింది. కానీ అప్పుడు కూడా పోలీసులు పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. అయితే రెండోసారి కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే సమస్యలొస్తాయని భావించిన పోలీసులు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ద్విసభ్య ధర్మాసనం స్టే విధించడంతో పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు చట్ట ప్రకారం బ్రేకులు పడినట్టయింది. కానీ హైకోర్టు ఇచ్చిన స్టేను పెద్దారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తన సొంత నియోజకవర్గంలోకి అనుమతించకుండా టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పెద్దారెడ్డి తరపు న్యాయవాదులు వాదించారు. వాదనల తర్వాత పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేసింది. తాడిపత్రికి వెళ్లేందుకు సెక్యూరిటీ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో నిబంధనల ప్రకారం పోలీసులకు సహకరిస్తానంటున్నారు పెద్దారెడ్డి. అయితే జేసీ మాత్రం పెద్దారెడ్డిని రానిచ్చేది లేదని తెగేసి చెబుతుండడంతో ఏం జరుగుతుందా అనే టెన్షన్ నెలకొంది.